ముందుగా అందరికి కూడా నమస్కారం. మరి ఈరోజు ప్రధానంగా ఏంటంటే, గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు, సంక్షేమ పథకాలు అనేటటువంటిది ప్రవేశపెడదాం అనుకున్నారో, పెట్టినటువంటి సంక్షేమ పథకాలంతా కూడా చెప్పిన దానికన్నా ధీటుగా అన్ని పథకాలు కూడా అమలుపరిచినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే చెందింది. అయితే ఆ రోజు అమ్మఒడి అవ్వచ్చు, రైతు భరోసా అవ్వచ్చు, వాహన మిత్ర అవ్వచ్చు, లేదనుకుంటే మరి ఇంకా కాపు నేస్తము ఇలాంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు జగనన్న గారి హయాంలో మరి ఆయన అన్న మాట ప్రకారం అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించినటువంటి ఘనత జగన్ గారికి ఉంది. కానీ ఈరోజు సూపర్ సిక్స్ అనుకుంటూ చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి యువతకేమో సుమారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఉద్యోగం లేకపోతే నెలకు 3,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పేసి వాగ్దానాలు అనేది చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఇంటికేమో సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి అది ఎంతవరకు అమలు చేస్తారనేటటువంటిది కష్టసాధ్యంగానే ఉంది. అలాగే మరి ప్రతి ఇంటికి కూడా రైతు భరోసా అనేటటువంటిది ప్రతి రైతుకి 20,000 ఇస్తామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. మరి ఆ 20,000 ఇస్తారనేటటువంటిది కూడా మరి ఎంతవరకు చేస్తారనేటటువంటిది నమ్మశక్యంగా లేదు. కానీ ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే, ఈరోజు తల్లికి వందనం అనేటటువంటి ఒక స్కీమ్‌తో ప్రతి చదువుకునేటటువంటి విద్యార్థి ఎవడైతే ఉంటాడో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివేటటువంటి విద్యార్థులకి మరి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాం, నీకిస్తాం అని చెప్పేసి ఆ రోజు వేళ్ళ పెట్టి చూపించి ప్రతి విద్యార్థికి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఎంతమంది పిల్లలు చదువుతున్నారో అంతమంది పిల్లలకి కూడా ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు తల్లికి వందనం అనేటటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ఆ తల్లి ఒక్కరితేకి మాత్రమే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈరోజు చెప్పడం అనేటటువంటి నిజంగా చంద్రబాబు నాయుడు యొక్క అబద్ధాలకి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. ఎందుకంటే ఆ 15,000 రూపాయలు మరి ఒక్కరికే ఇస్తామనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి అమ్మఒడి పథకము అనేటటువంటి దాన్ని పేరు మార్చి మాత్రమే ఈ రకంగా ఈయన చేయడం అనేది జరుగుతుంది. అంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, తల్లి నీకు వందనం, నేను ఇంకా ఆ ఒక్కరికి మాత్రమే ఇవ్వగలను కానీ మీకు ఉండేటటువంటి ఎంతమంది పిల్లలకి అయితే అంతమందికి నేను ఇవ్వలేను అని చెప్పేసి అన్న సంధానం ఉంది ఈరోజు. అంటే ఆ తల్లికి ఒక వందనం పెట్టేసి ఇక్కడ పంగనామాలు పెట్టేసేటటువంటి పరిస్థితి పథకానికి ఉందని చెప్పేసి మరి మేము తెలియజేస్తున్నాం. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి ఆ రోజు అమ్మఒడి పథకం కింద మరి జనవరి నెల 9వ తారీఖున 2019-20లో మొట్టమొదటిసారిగా ఆయన ఈ పథకం ద్వారా సుమారు 81,72,344 మంది విద్యార్థులకి ఆ రోజు ఆ పథకం అనేటటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పథకంలో 42,33,088 మంది తల్లుల ఖాతాలో సుమారు 6,349.6 కోట్లు మొట్టమొదటిసారిగా అమ్మఒడి పథకం ద్వారా ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. అలాగే 2021-2022 సంవత్సరానికి వచ్చేటప్పుడు కల్లా 2022 జూలై 27వ తారీఖున మరి ఆ రోజు జగన్ గారు 82,6,302 మంది విద్యార్థులకి సుమారు 32,62,419 తల్లుల ఖాతాలో సుమారు 6,302.94 కోట్లు వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేయడం అనేటువంటి జరిగింది. ఇలా సుమారు 64 కోట్ల రూపాయలు మొన్న జూన్ నెలలో మరి ఈ సంవత్సరం వేయాల్సినటువంటి పరిస్థితి ఆయన హామీ ఇవ్వడం అనేటువంటి జరిగింది.
మరి అనివార్య కారణాల వల్ల మరి మొన్న మరి ప్రభుత్వం రాకపోవడం వల్ల ఆ పని అనేటటువంటి చేయలేకపోయాము. కానీ అదే ఆయన ఉంటే ఖచ్చితంగా ఆ పథకం అనేటటువంటిది మరి అమలుపరిచి ఉండేవారని చెప్పేసి అయితే మేము భావిస్తున్నాం. కానీ ఈరోజు అబద్ధాలు చెప్పి కూటమి పేరుతో మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏ పథకం కూడా సవ్యంగా ఇచ్చేటటువంటి పరిస్థితిలో లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మీ పద్ధతులు మార్చుకోకపోతే మరి అతి త్వరలోనే మీ ప్రభుత్వం పతనమైపోయేటటువంటి పరిస్థితి, ప్రజల దగ్గర మనుగడ కోల్పోయేటటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు జగనన్న మీద రామకృష్ణరాజు గారి పేరు ఆయన అడ్డం పెట్టుకొని రకరకాలైనటువంటి కేసులు పెట్టేటటువంటి పరిస్థితులు ఈరోజు మీరు అనుకుంటున్నారు. కానీ వాస్తవాలు ఏంటనేటటువంటిది మీరు ఒకసారి తెలుసుకోండి. తెలుసుకొని మీరు ముందుకు సాగాలని చెప్పేసి ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాం.